నమస్కారం. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా సెప్టెంబర్ 11వ తేదీ. ఆ రోజు వాళ్లకి ఎలా ఉండబోతోంది అనే దానిపై కొన్ని జ్యోతిష్య విశ్లేషణలు, అంచనాలు అందాయి. వాటిని కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, ఈ సమాచారం ఆసక్తికరంగానే ఉంది. ధనుస్సు రాశికి అధిపతి గురువు కదా. అవును. ఆ ఆ రోజు చంద్రుడు, గురువు, శని, కేతువు ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందనేది కీలకం. అంటే ఈ గ్రహాల కలయిక కొంచెం సంక్లిష్టంగా ఉంటుందా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఖచ్చితంగా. ఇది ఎలా ఉంటుందంటే అంతా మంచే జరుగుతోంది అనో లేదా అంతా చెడే జరుగుతోంది అనో చెప్పలేం. ఈ విశ్లేషణల ప్రకారం కొన్ని మంచి అవకాశాలున్నాయి, అలాగే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఒక మిశ్రమ ఫలితాలున్న రోజులాంటిదనమాట. మిశ్రమ ఫలితాలు. ఓకే. శక్తి ప్రవాహం అయితే బలంగానే ఉంది అంటున్నారు. కానీ దాన్ని ఎలా వాడుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. సరే, అందిన సమాచారం ప్రకారం వెళ్లాం. ముందుగా కుటుంబం గురించి. ఉదయం పూట ఇంట్లో ఏవో చిన్న చిన్న మాటల వల్ల కొంచెం టెన్షన్ వాతావరణం ఏర్పడొచ్చు అని ఉంది. ఇది సాధారణమేనా ఉదయాన్నే? ఆ చాలా వరకు కావచ్చు. చంద్రుడి ప్రభావం ఉదయం పూట మనసు మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. చిన్న విషయాలే పెద్దవిగా అనిపించవచ్చు. అవును అవును. కాని ఇక్కడే ఒక ప్లస్ పాయింట్ ఉంది. గురువు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్లకి సహజంగానే కొంచెం ఆశావాదం, న్యాయంగా ఆలోచించడం, ఓర్పు ఇవి ఉంటాయి. ఈ లక్షణాలు ఆ పరిస్థితిని, అంటే ఆ టెన్షన్ని త్వరగా తగ్గించడానికి సహాయపడతాయి. ఎక్కువసేపు ఉండదనమాట ఆ ఉద్రిక్తత. అంటే వాళ్ల స్వభావమే వాళ్లకక్కడ కలిసొస్తుందనమాట. ఆ ఓర్పు, ఆ న్యాయబుద్ధి, అది ఒక రకంగా పరీక్ష లాంటిదా? ఖచ్చితంగా. ఈ విశ్లేషణలు అదే చెబుతున్నాయి. వాళ్ల అంతర్గత బలాన్ని, ముఖ్యంగా సంయమనాన్ని చూపించడానికి ఇదొక అవకాశం. ఇంకో మంచి విషయమేంటంటే ఇదే సమయంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఏమైనా పాత గొడవలు, అపార్థాలుంటే అవి కూడా తొలగిపోయే సూచనలున్నాయి. ఓ, అది చాలా మంచి విషయం. బంధాలు బలపడతాయనంటున్నారు. అవును. కుటుంబంలో సపోర్ట్ బావుంటుంది. పెద్దల ఆశీస్సులు కూడా బలంగా ఉంటాయని ఈ అంచనాలు చెబుతున్నాయి. అద్భుతం. ఇంకా దూరపు బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి ఏవో శుభవార్తలు కూడా వస్తాయనుంది. నిజమే. గురువు అనుకూలంగా ఉంటే ఇలాంటివి జరుగుతాయి. ఏదో మంచి వార్త ఫోన్ ద్వారా తెలియడం, అది రోజంతా ఉత్సాహాన్నిస్తుంది కదా. అవును, మానసిక స్థైర్యం పెరుగుతుంది. సరే, కుటుంబం సంగతి అలా ఉంటే ఇక డబ్బు, కెరియర్ విషయాలకొద్దాం. ఇక్కడ కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుంది సమాచారం. చెప్పండి. ఒక పక్క కొత్త డబ్బు మార్గాలు కనిపిస్తాయంటున్నారు. చాలా కాలంగా రాని బాకీలొస్తాయంటున్నారు. వ్యాపారులకు మంచి లాభాలు కూడా సూచిస్తున్నారు. ఇదంతా వినడానికి చాలా బావుంది. అవును, ఆర్థికంగా అవకాశాలు మెరుగుగ్గా ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. గురువు సంపదకు కారకుడు కదా, అందులో ఆశ్చర్యం లేదు. కానీ అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. చాలా బలంగా ఉంది. ఏదో త్వరగా డబ్బులొచ్చేస్తాయి, షార్ట్కట్స్లో వెళ్ళిపోదామని. స్కీములు గట్రా అలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ అని ఈ విశ్లేషణలు గట్టిగా చెబుతున్నాయి. శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు దెబ్బతీయొచ్చు. అంటే ఆశపడకూడదు అంటారా? మరి ఎలాంటి పెట్టుబడులు మంచివంటున్నారు? ఇక్కడ భూమి, ఇల్లు, వాహనం ఇలాంటివి కొనడానికి మంచి సమయమని కూడా ఉంది కదా. సరిగ్గా చెప్పారు. ఇక్కడే ఆ బ్యాలెన్స్ ఉంది. స్థిరమైనవి అంటే లాంగ్ టర్మ్లో ఉపయోగపడేవి, వాటిమీద దృష్టి పెట్టడం మంచిది. భూమి, ఇల్లు లాంటివి. గురువేమో విస్తరణ ఇస్తాడు, శని ఏమో స్థిరత్వము, క్రమశిక్షణ ఇస్తాడు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటే దీర్ఘకాలిక పెట్టుబడులు సేఫ్ అన్నమాట. అర్థమైంది. అదే సమయంలో అనవసరమైన ఖర్చులు, లగ్జరీ వస్తువులు, వాటిమీద మోజు తగ్గించుకుంటే చాలా మంచిది. ఆ రోజు డబ్బు విషయంలో డిసిప్లిన్ చాలా అవసరం. ఓకే, డిసిప్లిన్ ముఖ్యం. అంటే అవకాశాలున్నాయి, కాని జాగ్రత్తగా ఉండాలి. సరే, ఉద్యోగం, వ్యాపారం వైపు చూస్తే ఇక్కడ ఇంకాస్త పాజిటివ్గా ఉందేమో. అవునండి, ఉద్యోగస్తులకు ఇది మంచి సమయంలాగే ఉంది. వాళ్ల కష్టానికి గుర్తింపు రావడం, ప్రశంసలందడం, పై అధికారులు మెచ్చుకోవడం, కొత్త బాధ్యతలివ్వడం, ఇవన్నీ జరిగే అవకాశముంది. ఇది వాళ్ల కెరియర్లో ఒక మంచి స్టెప్ అవ్వచ్చు. ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది కూడా కావచ్చు అంటున్నారు కదా. అవ్వచ్చు, ఖచ్చితంగా. ఇది వాళ్ల సామర్థ్యం మీద నమ్మకాన్ని చూపిస్తుంది. భవిష్యత్తులో ప్రమోషన్లకు దారితీయచ్చు. మరి వ్యాపారం చేసేవాళ్లకి వాళ్లకి కూడా ఇలాగే అనుకూలంగా ఉందా? కొత్త డీల్స్, కొత్త కస్టమర్లు ఇలాంటివి? ఆహా, వాళ్లకి కూడా చాలా బాగుంది.
కొత్త వ్యాపార అవకాశాలు రావొచ్చు, పార్ట్నర్షిప్స్ కుదరొచ్చు, కస్టమర్ బేస్ పెరిగే అవకాశముంది. ముఖ్యంగా విదేశాల్తో వ్యాపారం చేసేవాళ్లుంటారు కదా, అవును. వాళ్ళకి ఏదైనా అనుకోని లాభం లేదా కొత్త మార్కెట్లలోకి వెళ్లే ఛాన్స్ రావొచ్చని ఈ సమాచారం ప్రత్యేకంగా చెప్తోంది. వావ్! అంటే కెరియర్ పరంగా చాలా బావుంది. అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు ఆరోగ్యం వైపు వద్దాం. ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్త అవసరమనిపిస్తోంది. చెప్పండి. ఈరోజు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటారనుంది. అది మంచి విషయమే. కానీ అదే సమయంలో టెన్షన్ కూడా పడతారనంటున్నారు. అవును, ఇక్కడే అసలు విషయముంది. శారీరకంగా శక్తి ఉంటుంది, కానీ మానసికంగా చిన్న చిన్న వాటికే ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాగా? దానివల్ల ఏమవుతుందంటే ఆ శక్తి అంతా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. పైగా అలసట, కడుపులో గడబిడ, జీర్ణ సమస్యలు లాంటివి రావొచ్చు. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదా. అంటే శక్తి ఉంది కదా అని అతిగా ఆలోచించి ఆందోళన పడకూడదు. విషయం బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలున్న వాళ్ళ గురించి గట్టిగా చెప్పారు. డైట్, మందుల విషయంలో అస్సలు అశ్రద్ధ చేయొద్దని. ఇది చాలా చాలా ముఖ్యం. ఇలాంటి సమస్యలున్నవాళ్లు గ్రహాల ప్రభావానికి కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు తమ ఆరోగ్యం మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. డాక్టర్ చెప్పినవి కరెక్ట్గా ఫాలో అవ్వాలి. టైంకి తినడం, మందులు వేసుకోవడం ఇవి మర్చిపోకూడదు. మరి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏమైనా సలహాలున్నాయా? ఉన్నాయి. ఉదయాన్నే కొన్ని సూర్య నమస్కారాలుగాని లేదా చిన్న వాకింగ్, యోగా, ధ్యానం ఇలాంటిది చేస్తే చాలా మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం కూడా రీఛార్జ్ అవుతుంది. బావుంది. శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ ముఖ్యమే. ఇక ప్రేమ, విద్య, ఆధ్యాత్మికత ఈ విషయాలకొద్దాం. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? సరే, మరి పెళ్ళైన వాళ్ళకి? భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలొచ్చినా అవి పెద్దగా అవ్వకుండా ప్రేమతోనే సమసిపోతాయి అని ఈ అంచనాలు చెబుతున్నాయి. మంచిది. మరి సింగిల్గా ఉన్న వాళ్ళకి ఏమన్నా ఉందా? ఉంది కదా, కొత్త పరిచయాలు అయ్యే అవకాశం ఉంది. అయితే వెంటనే ఏదో జరిగిపోతుందని కాదు, కానీ ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి స్నేహంగానో లేదా బలమైన బంధంగానో మారే అవకాశముంది. సో కొత్త వాళ్ళని కలవడానికి మంచి రోజనమాట. ఓకే, ఇక విద్యార్థులు, స్టూడెంట్స్కెలా ఉంది? ఇక్కడైతే చాలా పాజిటివ్గా ఉంది సమాచారం. అవునండి, విద్యార్థులకు సూపర్గా ఉంది. చదువు మీద శ్రద్ధ, కాన్సంట్రేషన్ పెరుగుతాయి. గురువు జ్ఞానకారకుడు కదా, ఆయన ప్రభావం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, తపన పెరుగుతాయి. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు కదా. ఉంటారు. వాళ్ళకు అదృష్టం కలిసేస్పంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఫిలాసఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ చదివే వాళ్లకి ఇంకా బావుంటుంది. గ్రేట్. ఇక చివరిగా ఆధ్యాత్మిక విషయాలు. ఈరోజు దైవ చింతనకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు. ముఖ్యంగా శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా హనుమంతుడి పూజ మంచి ఫలితాలనిస్తుందని సూచిస్తున్నారు. ఎందుకని? జ్యోతిష్యంలో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క గ్రహంతో సంబంధం ఉంటుంది. దత్తాత్రేయుల వారు గురుస్వరూపం, జ్ఞానానికి ప్రతీక. హనుమంతుడు బలానికి, బుద్ధికి, ముఖ్యంగా శనిదోష నివారణకు గుర్తు. ఆ రోజు గ్రహస్థితులు చూస్తే ఈ దేవతల పూజ వల్ల ధనుస్సు రాశి వాళ్లకి మనశ్శాంతి, పనుల్లో ఆటంకాలు తగ్గడం, జ్ఞానం పెరగడం ఇలాంటి మంచి ఫలితాలొస్తాయని ఈ విశ్లేషణలో ఉద్దేశ్యం. ఓకే. అలాగే దానధర్మాలు చేయడం, గోవుకి సేవ చేయడం లేదా అన్నదానం చేయడం లాంటివి కూడా పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి అని ఉంది. అంటే ఇవన్నీ ఆ రోజుని పాజిటివ్గా దార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నమాట. కొన్ని రంగులు కూడా చెప్పారు. పసుపు, కాషాయం రంగు బట్టలు వేసుకోవడం మంచిదని, సూర్య నమస్కారం, చిన్నపిల్లలకి ఆహారం పెట్టడం, కొత్త పనులు మధ్యాహ్నం తర్వాత మొదలుపెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అవును, ఇవన్నీ ఆ రోజు ఉండే కాస్మిక్ ఎనర్జీని మనకి అనుకూలంగా మార్చుకునే మార్గాలు. రంగులు మన మూడ్ని ప్రభావితం చేస్తాయి కదా. పసుపు, కాషాయం గురువుకి ఆధ్యాత్మికతకు సంబంధించినవి. సూర్యారాధనతో శక్తి వస్తుంది, దానంతో పుణ్యం, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇక ముహూర్తమంటే రోజులో కొన్ని గంటలు కొన్ని పనులకు బాగుంటాయి, కొన్ని బాగోవు. దాన్ని బట్టి మధ్యాహ్నం తర్వాత అని సూచించి ఉంటారు. అర్థమైంది. మొత్తం మీద చూస్తే ఈ సెప్టెంబర్ 11 అనేది ధనుస్సు రాశి వాళ్ళకి ఒక డైనమిక్ డే అని చెప్పాలి. అంటే ఒకవైపు మంచి అవకాశాలు, డబ్బు, కెరియర్లో ఎదుగుదల, ఇంకోవైపు కుటుంబంలో సర్దుబాట్లు, డబ్బు విషయంలో జాగ్రత్త, ఆరోగ్యం, టెన్షన్ ఇలా రెండూ ఉన్నాయి. సరిగ్గా చెప్పారు.
అదే ఈ విశ్లేషణల సారాంశం. ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఆ రోజు సక్సెస్ అవ్వాలంటే ఓర్పుగా ఉండాలి, ప్లానింగ్తో డిసిప్లిన్తో వెళ్ళాలి, మరీ అత్యాశకు పోకూడదు. ముఖ్యంగా వాళ్ల ఇంట్యూషన్ని, ఆధ్యాత్మిక భావనని నమ్మాలి. ఇవి పాటిస్తే ఆ రోజు వచ్చే ఇబ్బందుల్ని దాటుకుని అవకాశాల్ని అందిపుచ్చుకోగలరు. పైగా వాళ్ల రాస్యాధిపతే గురువు కదా, అంతిమంగా ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని అనుకోవచ్చు. నిజమే. అవకాశాలు వచ్చినప్పుడు సంతోషించడం తేలికే, కాని ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడటమే ముఖ్యం. ఈ విశ్లేషణలు ఆ రెండిటినీ స్పష్టంగా ముందు పెట్టాయి. అవును, జీవితమంటేనే అప్స్ అండ్ డౌన్స్ కదా. ఈ గ్రహస్థితులు, ఈ విశ్లేషణలు కూడా అదే చూపిస్తున్నాయి. మరి ఈ విశ్లేషణలు విన్న తర్వాత శ్రోతలు ఆలోచించాల్సిందేంటి? బహుశా ఇలాంటి గైడెన్స్, అది జ్యోతిష్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దొరికినప్పుడు దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా అందులోని పాజిటివ్స్ని, వార్నింగ్స్ని వాళ్ల సొంత తెలివితో, పరిస్థితులకు అనుగుణంగా ఎలా వాడుకోవాలి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన లోపలి గొంతుకుని, మన అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇదేనేమో మనం ఈరోజు చర్చించుకున్న దాని నుండి నేర్చుకోవాల్సిన లోతైన విషయం. చాలా బాగా చెప్పారు. అంతిమంగా నిర్ణయం, ప్రయత్నం మన చేతుల్లోనే ఉంటాయి. ఈ సూచనలు ఒక మార్గదర్శనం మాత్రమే. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.